జగిత్యాల జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగుల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. కనీస వేతనం 18,000 రూపాయలకు పెంచాలని, ఐసీడీఎస్కు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్ఐపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, వేతనాల పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ ఏరియర్స్, మినీ టీచర్స్ బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు సులోచన, సిఐటి జిల్లా అధ్యక్షురాలిని. రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. మరి అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా వాళ్ళను చిన్నచూపు చూస్తూ ఈ ప్రభుత్వము ఇవాళ కొత్తగా జీవో తీసుకొచ్చింది ప్రీ ప్రైమరీ స్కూలు అని. మరి ప్రీ ప్రైమరీ స్కూళ్లకు పెట్టే పెట్టుబడులు అంగన్వాడీలలో పెడితే అంగన్వాడీ కేంద్రాలు చాలా బాగుపడతాయి. ఐసీడీఎస్ కూడా చాలా బాగుంటుంది, పౌష్టికాహారం అందుద్ది పిల్లలకు అనేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీ టీచర్లోని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడము ప్రభుత్వము పెద్ద చేసిన తప్పు. ఇది టీచర్లు అనేది ఒక హోదా ఇచ్చి ప్రభుత్వంలో వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ వేతనాలు ఇవ్వకుండా ఇలా చేయడము కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చాలి. మొన్న కూడా మేము చలో హైదరాబాద్ కూడా మొన్న పెట్టుకున్నాము. ఏంటంటే మా మెయిన్ డిమాండ్స్ ప్రభుత్వాలకు ఇప్పటికే ఇప్పుడు ఇచ్చుకుంటూ వస్తున్నాము. వినతి పత్రాలు కానీ మెమోరాండాలు కానీ చాలా మార్లు మా ఏదైతే సిఐటి నాయకులు ఉన్నారో వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మీద చిన్న చూపే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మాకు ప్రీ ప్రైమరీ స్కూళ్ళను స్టార్ట్ చేసిరు. ఆ ప్రీ ప్రైమరీ స్కూళ్ళను కూడా అంగన్వాడీ సెంటర్లకి అప్పచెప్పాలని మేము కోరుతున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ప్రైమరీ స్కూళ్ళకి అప్పచెప్పుకుంటూ ఏదైతే మా దగ్గర ఉన్న 3 to 6 పిల్లలను వాళ్ళకి అప్పచెప్తే మరి ఐసీడీఎస్ నిర్వీర్యం అవుతుంది అని చాలామంది మా అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా మానసిక వేదనకు గురవుతున్నారు. అదే రకంగా మనకు ఏదైతే ఇప్పుడు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో 18,000 జీతం ఇస్తామని ఒప్పుకున్నా మరి మన ప్రభుత్వము ఇప్పటికీ కూడా దాన్ని ఊసు ఎత్తడం లేదు.